గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొదటగా మన ఛానల్ చూసేటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి వచ్చేసి మరో 2 రోజులలో వచ్చేసి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వచ్చేసి పనులు మరలా ప్రారంభం కాబోతున్నాయి అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ ఈ 4 సంవత్సరాలలో వచ్చేసి అమరావతికి ఇక రూపురేఖలు మారబోతున్నాయి అనేది చాలామంది నిపుణులైతే అంటున్నారు. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికి కూడా రాజధాని విషయంలో మౌనంగా ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అమరావతికి మద్దతు పలకలేదు. అదేవిధంగా ఈ యొక్క ప్రస్తావన గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే లేదు. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సీజన్‌లో వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగినటువంటి క్వెషన్‌కొచ్చేసి బోత్స సత్యనారాయణ గారు వచ్చేసి ఒక కామెంట్ ఇవ్వడం జరిగింది. మా పార్టీలో చర్చించుకొని విషయం చెప్తాము అని మాట కేవలం అదొక మాట మాత్రమే వచ్చింది. ఈ యొక్క 1 ఇయర్‌లో అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. సో, మొత్తానికైతే వాళ్ళ మౌనమే మనకు సమాధానమని చాలామంది నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, మన జరిగినటువంటి ఎన్నికలు కూడా ఒక ఉదాహరణ. 3 రాజధానుల ప్రస్తావనకి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఏకైక రాజధాని అనేది కూడా వాళ్ళు కూడా కంపల్సరీగా అనుమతించాల్సిందే అని చాలామంది నిపుణులు కూడా అంటున్నారు. సో, ఫైనల్‌గా అయితే మరలా అమరావతికి పూర్వ వైభవం రాబోతుంది. శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మరలా ఈ యొక్క పనులు ప్రారంభించే అవకాశం ఎల్లుండి ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంది అనంటే, మరేమన్నా కొత్తది తెర మీదకి తీసుకొస్తుందా? లేదంటే ఏంటి అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. చాలామంది అంటున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ మౌనమే ఇక అమరావతికి జై కొట్టారు అనేది కూడా మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. థాంక్ యూ.